హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీకోసం ఇంకో వీడియోతో నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు మీకు తెలుసుంటుంది, సాధారణంగా ఎలక్ట్రిసిటీ అంటే ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ. ఇది నేను మీకు చెప్పక్కర్లేదు, మీలో చాలామందికి తెలుసు. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది యాక్చువల్గా కరెంట్కి గుడ్ కండక్టర్ సిల్వర్, అలాగే బ్యాడ్ కండక్టర్ వుడ్. ఇది అందరికీ సాధారణంగా మనకి చెప్తారు. బట్ కానీ మనకి ఎయిర్తో కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సాధారణంగా మీరు చూస్తుంటారు, చాలా ఇల్లు అనేవి హెచ్టీ లైన్స్ మీద కింద కట్టుకుంటారు. అందులోని రెండు రకాలు ఉంటాయి, 11 kV అండ్ 32 kV. 11 kV అంటే 11,000 వోల్ట్లు. రెండోది 32 kV అంటే 32,000 వోల్ట్లు. ఇవి చాలా హై కరెంట్కి సంబంధించినవి. దీని కింద కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఎంత రేంజ్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను మీకు చూపెడతాను. ఇప్పుడు నేను 32 kV టవర్ లైన్ కింద నేను ఉన్నాను. ఈ టవర్ లైన్ నుండి నేను ఒక 10 meters డిస్టెన్స్లోని అబోవ్ ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక స్మార్ట్ టెస్టర్ ఉంది. ఈ స్మార్ట్ టెస్టర్తోని మనం చెక్ చేసుకుందాము ఇది ఏ రేంజ్లో ఉంటుందో. నేను ఇప్పుడు 10 meters రేంజ్ దాటి ఉన్నాను. మీరు చూస్తున్నారు, నా టెస్టర్ అనేది స్మార్ట్ టెస్టర్ నార్మల్లో బ్లింక్ అవుతుంది. ఇది సేఫెస్ట్ ప్లేస్. నేను 10 meters రేంజ్ లోపలికి వెళ్తున్నాను. ఎప్పుడైతే నేను 10 meters రేంజ్లోకి వెళ్ళానో ఇది హై చూపెడుతుంది. ఇప్పుడు దీనికి ఏ రకమైన కనెక్షన్ లేదు, కానీ ఇది మీకు చాలా హై చూపెడుతుంది. అంటే మీరు చూస్తుండొచ్చు, ఏ హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం యావరేజ్గా 10 meters అబోవ్ అనేది మనం ఫాలో అవ్వాలి. మీరు అట్లీస్ట్ వుడ్ అయినా సరే దానికి టచ్ అయినప్పుడు చాలా హార్మ్ఫుల్, మీ ప్రాణాలు పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కంపల్సరీగా మీరు ఇంటిని కట్టుకునేటప్పుడు 10 meters డిస్టెన్స్ ఫాలో అవ్వండి. రెండోది, ఎటువంటి హెచ్టీ లైన్కి మీరు వుడ్తో కూడా మీరు టచ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే మీకు ఎదురయ్యేది డెత్ ఒకటే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.